నా పేరు శ్రీరామ్ శర్మ. నటుడు ప్రకాష్ రాజ్ గారి పేరు తెలియని వాళ్ళు లేరు. అతను తెలుగు, కన్నడ, తమిళ్, వేరే భాషల్లో బాగా పాపులర్ ఆర్టిస్టు. అన్ని లాంగ్వేజెస్లో ఆయన నటించారు. ఇప్పుడు ఆయన వార్తల్లోకి ఎక్కిన కారణం ఏంటంటే, అతని ఓటరు ఐడీలు 3-4 స్టేట్లలో తీసుకున్నాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఓటర్ ఐడి తీసుకున్నాడు, డిఫరెంట్ స్టేట్స్లో. ఇట్లా ఇది అఫెన్స్. ఎవరైనా సరే ఓటర్ ఐడి ఒకటే స్టేట్లో ఉంటుంది, అదే కూడా ఒకటే జిల్లాలో ఉంటుంది. అట్లానే ఇట్లా డిఫరెంట్ తీసుకుంటే అది అఫెన్స్, క్రిమినల్ కేసు అది. ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఓటర్ ఐడి తీసుకోవడానికి వీల్లేదు. ఇట్లా తీసుకున్నందుకు అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒక అడ్వకేట్ కోర్టుకి హాజరు కాలేదు. సంబంధం అందిన తర్వాత కూడా కోర్టుకి హాజరు కాకపోతే అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ NBW విడుదల చేయడం జరిగింది సదరు క్రిమినల్ కోర్టు. ఇట్లా ఆయనని ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది 3వసారి NBW ఇవ్వడానికి. ఫిబ్రవరిలో సమన్స్ ఇస్తే కోర్టుకు రానందుకు ఫైనల్గా NBW విడుదల చేయడం జరిగింది. ఇది 3వసారి ఇట్లా కోర్టుకు రానందుకు. బెంగళూరులోని ఒక క్రిమినల్ కోర్టు ఇట్లా NBW ఇవ్వడం జరిగింది ఓటర్ ఐడి కేసుల్లో. ఈయన 3 ఓటర్ ఐడి కేసుల్లో ఇరుక్కున్నాడు. ఒక అడ్వకేట్ గారు ఇట్లా ఫైల్ చేశాడు. ఆ ప్రకాష్ రాజ్ గారు 3 కార్డులు తీసుకున్నారు, ఇది ఇల్లీగలు, అన్యాయము, అఫెన్సు అని చెప్పి ఇట్లా వేస్తే క్రిమినల్ కోర్టు ఆయన రానందుకు NBW ఇష్యూ చేసింది. ఎప్పుడైనా సరే NBW రీకాల్ కాకపోతే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుందో వేచి చూడాలి. ఈ NBW రీకాల్ చేయకపోతే అతను అరెస్ట్ చేస్తారు. మరి ఇది ఏమవుతుందో వేచి చూడాలి.